వెల్కమ్ టు శివ కార్ బజార్. మన దగ్గరికి ఇప్పుడే హుండై i10 వెహికల్ మన దగ్గరికి సేలింగ్కి వచ్చింది సార్. ఇప్పుడే 2013 మోడల్ హుండై i10 ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్. ఇది బండి చాలా నీట్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది సార్. కస్టమర్స్ అని ఉంటే పెట్టండి అని చెప్తే నేను ఒకసారి ఇప్పుడే బండి కస్టమర్ రావడం జరిగింది, వీడియో చేస్తున్నాను సార్. పెట్రోల్ వెహికల్ సార్, ఇది హుండై i10 పెట్రోల్ వెహికల్. చాలా నీట్ కండిషన్లో ఉంది. టైర్లు ఒక 50% టైర్లు ఉన్నాయి సార్. బండి చాలా నీట్ కండిషన్లో ఉంది, బాగుంది సార్ బండి. ఓన్లీ i10 1.2 ఇంజన్ సార్. ఇది మ్యాగ్నా బండి, 2013 మోడల్ హుండై i10 పెట్రోల్ వెహికల్, మ్యాగ్నా వెహికల్, 1.2 ఇంజన్, ఓన్లీ పెట్రోల్. చాలా నీట్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది సార్ బండి. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు, తీసుకొని మనం సర్వీస్ చేసుకుని నడుపుకోవడమే సార్. చాలా నీట్ అంటే నీట్ కండిషన్లో ఉంది సార్. ప్రతి ఒక్క బండి అట్నే చెప్తారు మీరు అంటారేమో మీరు, కానీ బండి చాలా నీట్ కండిషన్లో ఉంటేనే చెప్తాను. ఇంకోటి నాకు నచ్చిందంటేనే బండి మనం వీడియో చేయగలుగుతాం సార్. నచ్చకుండా అసలు వీడియో చేయము, మనకు అది యాక్సెప్ట్ చేయము సార్ బండి. ఇది సార్ బండి అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది, మంచిగా ఉంది సార్ బండి. ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్. ఇది కప్పా 2 అంటారు ఇది ఇంజన్ పేరు. హుండై i10 పెట్రోల్ వెహికల్. టైర్లో వచ్చి ఒక 50% ఉన్నాయి. ఇది సార్ బండి, మొత్తం వీడియో జరుగుతుంది సార్. మీకు మొత్తం డీటెయిల్స్ అంతా చెప్తాను సార్. బండి చాలా బాగుంది సార్, కండిషన్లో ఉంది. గ్లాస్ టు గ్లాస్, బంపర్ టు బంపర్ బాగానే ఉంది సార్, అంతా బాగుంది. ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, ఎందుకంటే దిగిపోతుంది కదా సార్, గ్లాస్ గిట్టిన బ్రేక్ అయితే వలిగిపోతుంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది, మిగతా అంతా జెన్యూన్ ఉంది సార్ బండి. టైర్లు గిర్లు అన్నీ బాగున్నాయి. టైర్లో ఒక 50% ఉంటుంది సార్ అన్ని టైర్లు. బండి చాలా జెన్యూన్ ఉంది, బండికి ఏమి ఇబ్బంది లేదు సార్. తీసుకుని ఉంటే మనం నడుపుకోవడమే సార్. అన్ని గ్లాసులు వచ్చినా ఉన్నాయి, ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది. బానట్ డిక్కీ వరకు అంతా జెన్యూన్ ఉంది సార్ బండి, ఇలాంటిది ఏం మారలేదు. ఇది సార్ బండి, ఒకసారి ఇంటీరియర్లో చూపిస్తాను సార్ మొత్తం. దీనికి వచ్చేసి ఫీచర్స్ చెప్తాను సార్. 4 పవర్ విండోస్ వస్తాయి, మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఇక్కడ. ఇది మిర్రర్స్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్ వస్తుంది, సెంటర్ లాకింగ్ వస్తుంది, మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది, ఏబిఎస్ బ్రేక్ రాదేం లేదు. దీనికి ఫీచర్స్ చెప్పిన కదా సార్. 4 పవర్ విండోస్, సెంటర్ లాకింగు, మ్యూజిక్ ప్లేయరు వచ్చేసి, ఇంకా నీకు పవర్ స్టీరింగు, మ్యూజిక్ ప్లేయర్ వస్తుందని చెప్పాను. మ్యూజిక్ ప్లేయర్ లేదు దీంట్లో, కానీ కస్టమర్ మ్యూజిక్ ప్లేయర్ తీసేసి దీన్ని స్క్రీన్ పెట్టేశారు సార్. ఇంకో స్క్రీన్ ఉంది సార్, స్క్రీన్. ఇది ఏసీ భాగం. ఇంటీరియర్ చూడండి సార్, చాలా నీట్ కండిషన్లో ఉంది. ఇంటీరియర్ చాలా బాగుంది సార్. లెదర్ సీటింగ్ ఉంది, మ్యాట్ సీట్ బాగున్నాయి సార్. లెదర్ సీటింగ్ మంచిగా ఉంది సార్. షోరూమ్ ఏమన్నట్టున్నది లెదర్ సీటింగ్ ఇట, షోరూమ్ కండిషన్ ఉంది అని చెప్పాడు కస్టమరు. చాలా నీట్ కండిషన్లో ఉంది సార్, బండి చాలా బాగుంది. ఇది సార్ టచ్ స్క్రీన్, మ్యూజిక్ ప్లేయరు, టచ్ స్క్రీన్. ఇది ఇగో ఏసీ కంట్రోల్ సార్. ఇది మాన్యువల్ గేర్ సిస్టము. ఇంజన్ చాలా బాగుంది సార్, నీట్ కండిషన్లో ఉంది ఇట. ఇంజన్ చూపిస్తా స్టార్ట్ చేసి. ఇది సార్ హుండై సార్ హుండై i10 వెహికల్ సార్. ఇది డాష్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది, బండి బాగుంది సార్. రీడింగ్ ఎంత తిరిగిందో చూపిస్తాను సార్ ఇప్పుడు. సెంటర్ లాకింగ్ కూడా ఉంది సార్ బండికి, పవర్ స్టీరింగ్, సెంటర్ లాకింగ్, చిల్ ఏసీ ఉంది, మాన్యువల్ గేరు, పవర్ విండోస్ ఉన్నాయి 4. బండి నీట్ కండిషన్, టచ్ స్క్రీన్ ఉంది సార్. దీంట్లో స్క్రీన్ పెట్టుకుని కస్టమరు. ఎయిర్ బ్యాగ్స్ అలాంటిది ఏం రాదు ఈ బండిలో. ఇది సార్ రీడింగ్ వచ్చేసి ఎంత తిరిగిందంటే సార్, రీడింగ్ వచ్చేసి ఎంత తిరిగిందంటే సార్ 91,090 తిరిగింది సార్ కేవలం బండి. రీడింగ్ మన దగ్గర చూపిస్తా. 91,072 కిలోమీటర్ తిరిగింది సార్ కేవలం. ఇది సార్ బండి 91,072 కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ వచ్చేసి. బండి చాలా నీట్ కండిషన్లో ఉంది. 2 కీస్ ఉన్నాయి సార్ బండికి, సింగిల్ ఓనర్ వెహికల్. సార్ 2 కీస్ ఉన్నాయి, 2 రిమోట్స్ ఉన్నాయి, సింగిల్ ఓనర్ వెహికల్ సార్. ఇది చాలా నీట్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది సార్ బండి. ఇంజన్ పరంగా, బండి పరంగా, సైలెంట్ అంతా బాగుంది సార్. ఇది ఫ్రంట్ వ్యూ చూపిస్తున్నాను సార్. ఫ్రంట్ వ్యూ చాలా నీట్ కండిషన్. సీట్ ఇట బాగున్నాయి సార్, నీట్ కండిషన్లో ఉన్నాయి. సీట్స్ ఇట చాలా బాగున్నాయి సార్, ఒరిజినల్ ఉంది బండి ఇట. ఇంకో సార్ బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ వ్యూ సార్. బ్యాక్ సైడ్ పవర్ విండోస్ ఇక్కడ దింపుకోనికి. ఇంకో సీట్ చూడండి సార్, బాగుంది సార్. ఇప్పుడు ఒక కస్టమర్ ఉందా అని అడిగితే ఉంది సార్ చెప్పాను, వీడియో అప్లోడ్ చేస్తాను సార్, చూసుకోండి బండి అప్లోడ్ అని చెప్పి సరే చేయండి అన్నాడు. నా సబ్స్క్రైబర్ సార్ అయినా. ఇగో సార్ ఫ్రంట్ వ్యూ చూడండి సార్, బాగుంది సార్, నీట్ కండిషన్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. రూఫ్ కూడా ఇది సార్. ఇంటీరియర్ చాలా నీట్ కండిషన్ ఉంది. సీటింగ్ గిట్ట చాలా నీట్ కండిషన్ ఉంది. బ్యాక్ గుడ్ స్పేస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓన్లీ పెట్రోల్ ఉంది సార్, గ్యాస్ ఏం లేదు. ఇలా గ్యాస్ ఉంటుంది కానీ కస్టమర్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఉన్నాడు, పెట్రోల్ నడుస్తుంది. షోరూమ్ సీట్ కవర్ ఉన్నాయి సార్, హుండై లోగో ఇటు చూడండి సార్. షోరూమ్ సీట్ కవర్లు ఉన్నాయి. సీట్ కవర్ అంటే చాలా నీట్ కండిషన్ ఉన్నాయి సార్. లెదర్ సీటింగ్ ఉంది, మంచిగా ఉంది సార్ బండి. ఇది సార్ బండి ఇంటీరియర్ చూపించాను. ఏసీ గిట్ అంతా మంచి చిల్డ్ ఏసీ ఉంది సార్. వర్క్ గిట్ మంచి కండిషన్ ఉంది. టైర్ గిట్ బాగున్నాయి సార్. ఇది చూడండి సార్, ఇక్కడ చూపిస్తాను. హుండై i10 మ్యాగ్నా వెహికల్ సార్. ఇది 1.2 ఇంజన్ పెట్రోల్ వెహికల్.
బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాం సార్, ఎందుకంటే మేము అన్నీ క్లారిటీ ఉండాలని. ఇది సార్ బ్యాక్ సైడ్ వ్యూ సార్. ఇది ఎప్పుడో మనం కస్టమర్ దగ్గరికి వచ్చి వీడియో చేస్తున్నాం సార్. ఇది సార్ బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం చూపిస్తున్నా. సీట్లు అన్నీ బాగున్నాయి సార్, బండికి ఏం ఇబ్బంది లేదు సార్. తీసుకున్నవాడే మనం నడుపుకోవడమే సార్, సర్వీస్ చేసుకోవాలి. బాడీ కారిడార్ ఉంది సార్, కస్టమర్ ఇంటికి వచ్చిన బాడీ కారిడార్ ఉంది. స్టెప్పింగ్ ఉంది సార్ బండికి, ఇంకో స్టెప్పింగ్ జాకీ రోడ్. ఇది గూడ్ స్పేస్ సార్, ఇది ఇంకా గూడ్ స్పేస్ ఉండదు బండికి, గూడ్ స్పేస్. ఇది సార్ బ్యాక్ సైడ్ వ్యూ చూపించాను కదా, గూడ్ స్పేస్ ఉంది. ఇంటీరియర్ చాలా నీట్ కండిషన్లో ఉంది సార్. లో బడ్జెట్లో మంచిగా ఉంది సార్ బండిది, లో బడ్జెట్లో మంచిగా ఉంది సార్ బండిది. బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. లో బడ్జెట్ సార్ ఇది, 2013 మోడల్ సార్. ఇది లో బడ్జెట్ పెట్రోల్ వెహికల్ సార్, ఇది ఓన్లీ పెట్రోల్ వెహికల్. ఇది సార్ వ్యూ, ఇది లో బడ్జెట్లో మంచిగా సింగిల్ నడుపుకోవడానికి బాగుంటుంది సార్, ఎందుకంటే ఇక్కడ మైకిడ్ ఉంది సార్. ఇది లో బడ్జెట్లో ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీస్కి బాగుంటుంది. మంచి మైలేజ్ ఇట్లా మనకు 18 to 20 మైలేజ్ ఇస్తుంది సార్ i10. ఇది సార్ బండి ఇంటీరియర్ చూపించాను, అవుట్లుక్ మొత్తం ఒక్కసారి మొత్తం మీకు అంతా చూపిస్తాను సార్ మంచిగా మీకు క్లారిటీగా. ఇది సార్ హుండై i10 మ్యాగ్నా 1.2 ఇంజన్, పెట్రోల్ ఇంజన్. ఓన్లీ పెట్రోల్ నడిచిన బండి, గ్యాస్ ఇది అలాంటిది ఏం లేదు, ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్. ఇది సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉన్నట్టుంది సార్ బండి. జెన్యూన్ ఉంది బండి. అయితే టైర్లో ఒక 50% ఉన్నాయి, మిగతా అంతా జెన్యూన్ ఉంది సార్. గ్లాసెస్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి, ఫ్రంట్ బ్లాక్ అన్ని గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. బంపర్ అంతా ఒరిజినల్ ఉంది సార్, ఏ పాటన అక్కడ చేంజ్ అవ్వలేదు. ఇది సార్ బండి నీట్ కండిషన్లో అంటే నీట్ కండిషన్లో సార్ బండి, చాలా బాగుంది. ఇది సార్ బండి మంచిగా చాలా నీట్ కండిషన్లో ఉంది, బ్యాక్ అంతా బాగుంది. ఇది సార్ బండి చూడండి సార్, చాలా చక్కగా ఉంది సార్ బండి. అయితే బండికి ఎలాంటి ఇబ్బంది లేదు సార్, రిమార్క్ అని లేదు. 1.2 పెట్రోల్ ఇంజను, చాలా నీట్ కండిషన్లో ఉంది సార్, మంచిగా ఉంది బండిది. ప్రైస్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇది సార్ బండి, ఒక్కసారి డోర్లు మళ్ళీ క్లోజ్ చేసి మీకు మంచి వీడియో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సార్ బండి అయితే బాగుంది సార్, చాలా మంచిగా ఉంది సార్ బండి అయితే. ఇది సార్ బండి, ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను సార్ బండి గురించి. ఫ్రంట్ గ్లాస్ ఒకటే చేంజ్ అయింది, నార్మల్గా ఇట్లా బ్రేక్ అవుతుంది కదా సార్. ఇంజన్ స్టార్ట్ చేసి చూపించలేదు. చూడండి చక్కగా ఉందో సౌండ్, సైలెంట్గా ఉంది సౌండ్, ఇంజన్ సౌండ్. ఇది సార్ చాలామంది ఇంజన్ సౌండ్ చేసి చూపిస్తారు సార్ అంటే, చూపిస్తారు సార్ అని చెప్పాను, చూపిస్తున్నాను. చూడండి సార్ ఇంజన్ సైలెంట్గా ఉంది. ఇంజన్ కూడా సైలెంట్గా ఉంది సార్, సౌండ్ కూడా. ఇది సార్ ఇంజన్ సౌండ్. పెట్రోల్ వెహికల్ చాలా నీట్ కండిషన్ ఉంటుంది సార్, పెట్రోల్ బండ్లు చూపించేంత అవసరం లేదు. డీజిల్ బండి సౌండ్ చూపించాలి, ఎందుకంటే మీకు చాలా దూరంకి వెళ్ళి ఫోన్ చేశారు కాబట్టి మీకు బాగా ఒరిజినల్ ఉంది సార్ బాగా. ఇంజన్ పెట్రోల్ వెహికల్ ఏ బండి అయినా మంచిగా ఉంటుంది సార్. ఆ డీజిల్ బండి అనేది సౌండ్ అనేది వేరే ఉంటుంది కాబట్టి డీజిల్ బండి వీడియో చేసి ఎంత చూపిస్తాను సార్, ఎందుకంటే మంచి ఒకసారి ఈ బండికి చూపిస్తున్నాను సార్. ఇంజన్ బాగుంది, నీట్ కండిషన్లో ఉంది, ఎలాంటి పార్ట్స్ అనేది అక్కడ చేంజ్ అవ్వలేదు, యాక్సిడెంట్ అలాంటిది ఏం లేదు, ఒరిజినల్ ఉంది సార్ బండి. వీళ్ళు కొత్త బండికి వెళ్ళిపోతారు సార్, పాత బండి మన సేలింగ్కి వచ్చింది సార్ బండి ఇప్పుడే. ఇంజన్ కూడా సైలెంట్గా ఉంది సార్ సౌండ్. ఇది సార్ చూపించాం కదా, ఇంజన్ సౌండ్ చూపించాం కదా సార్, చాలా బాగుంది సార్ బండి అయితే, ఒరిజినల్ ఉంది సార్ బండి. ఎక్కడ చూసినా చిన్న స్మాల్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. 2013 తెలంగాణ రాలే కాబట్టి ఆంధ్ర తెలంగాణ వరకు ఎవరికైనా పనిచేస్తుంది సార్ ఈ బండి. ఇది సార్ బండి మళ్ళీ చెప్తాను నేను సార్, 2013 మోడల్ హుండై i10, హుండై కంపెనీ లక్ష్మీ హుండై i10 కంపెనీ సారీ. ఇది సార్ బండి హుండై i10 మ్యాగ్నా 1.2 కప్పా ఇంజన్, పెట్రోల్ ఇంజన్ సార్, ఓన్లీ పెట్రోల్ నడిచిన బండి సార్. దీనికి ఫీచర్స్ వచ్చేసి సెంటర్ లాకింగ్, పవర్ స్టీరింగ్, మ్యూజిక్ ప్లేయర్, ఇంకొచ్చేసి 4 పవర్ విండోస్ వస్తాయి సార్. దీనికి మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ వస్తుంది సార్. కొంచెం లేటెస్ట్ మోడల్ సార్. ఇది i10లో ఓల్డ్ మోడల్ ఉంటుంది, లేటెస్ట్ మోడల్. దీని ఫీచర్స్ చెప్పాను కదా సార్. మిర్రర్స్ కూడా ఆటోమేటిక్ క్లోజింగ్ ఉంటుంది సార్. దీనికి అటక్లో ఏసీ అలాంటిది ఏం రాదు, మాన్యువల్ ఏసీ ఉంటుంది. మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది సార్. మ్యూజిక్ ప్లేయర్ తీసేసి కస్టమరు టచ్ స్క్రీన్ పెట్టుకున్నాడు. సెంటర్ లాకింగ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. టైర్లు వచ్చేసి 4 టైర్లు ఒక 60%, 50 నుంచి 60% ఉన్నాయి సార్. బండి చాలా మంచిగా ఉంది సార్, ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్. జెన్యూన్ ఉంది సార్, బండికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాలు తీసుకున్నట్టు మనం సర్వీసింగ్ చేసుకున్నట్టు టైర్ రేట్ అన్నీ బాగున్నాయి సార్. ఇంటీరియర్ చాలా చక్కగా నీట్గా ఉంది సార్ బండి. ఇది చెప్పాం కదా సార్, మళ్ళీ చెప్తున్నాను సార్. హుండై i10 పెట్రోల్ వెహికల్, కప్పా ఇంజన్, మ్యాగ్నా 1.2 ఇంజన్. ఇది 1200 cc ఇంజన్. ఇది 1.2 ఇంజన్ సార్. ఇది పెట్రోల్ వెహికల్. ఇది సార్ బండి. దీనికి పవర్ విండోస్, సెంటర్ లాకింగ్, పవర్ స్టీరింగ్, చిల్డ్ ఏసీ ఉంది సార్. మంచిగా ఏమంటారు మ్యూజిక్ ప్లేయర్ తీసేసి దీనికి టచ్ స్క్రీన్ పెట్టుకున్నాడు సార్ కస్టమరు.
టైర్లు వచ్చేసి 50 to 60% ఉన్నాయి సార్. టైర్లు అన్ని చాలా మంచిగా ఉన్నాయి సార్. బండికి ఎలాంటి ఇబ్బంది కలిసి తీసుకొని పెట్రోల్ పోసుకొని నడుపుకోవడమే సార్. సర్వీస్ ఒకటి చేసుకోవాలి, మిగతా అంతా జెన్యూన్ సార్. ఇదైతే మంచి ఇంటీరియర్ చూపించాను సార్, అవుట్లుక్ చూపించాను, బండి డీటెయిల్స్ అంతా చెప్పాను సార్ మీకు. దీని ప్రైస్ ఒకటి చెప్పలేదు, చెప్తాను సార్. టైర్లు గీలు అన్నీ బాగున్నాయి సార్, స్టెప్పింగ్తో సహా బాగుంది, బ్యాక్ గూడ్స్ పైన నీట్గా ఉంది, బాడీ కవర్తో సహా ఉంది బండి. చాలా నీట్ కండిషన్ ఉంది సార్. బండి బాగుంది సార్. i10 వెహికల్, పెట్రోల్ వెహికల్ సార్. ఇది సార్ బండి. మీకు నచ్చిందంటే వచ్చేసి లైవ్ ఫొటోస్ అండ్ వీడియో షేర్ చేస్తాను సార్. దీని ప్రైస్ వచ్చేసి మీకు సార్ నా నెంబర్ చెప్పినాక ప్రైస్ చెప్తాను సార్. ప్రైస్ చెప్పినాక నెంబర్ చెప్తాను సార్. సారీ సార్, ఇది చాలా మంచిగా ఉంది సార్ బండి అయితే. దీని ప్రైస్ వచ్చేసి 2013 పెట్రోల్ వెహికల్, i10 వెహికల్ సార్. దీని ప్రైస్ వచ్చేసి 2,50,000 2,50,000 చెప్తుండు. 250, దీని ప్రైస్ 250 చెప్తుంది సార్. ఇది ఫిక్స్ అని కాదు సార్, తగ్గుతుంది సార్. 2,50,000 దీని ప్రైస్ సార్. ఇది ఫిక్స్ రేట్ అని కాదు సార్, నెక్స్టబుల్ ఉంది. ఇది ఫిక్స్ అని కాదు సార్. ఇది సార్ బండి ఉండే i10 సార్, పెట్రోల్ వెహికల్ సార్. దీని ప్రైస్ వచ్చి 2,50,000 చెప్తుండే కేవలం. ఇది ఫిక్స్ రేట్ అని కాదు సార్, తగ్గుతుంది సార్. మీరు బండి లైవ్గా చూసుకోండి, కస్టమర్ టు కస్టమర్ మాడిపిస్తాను. బండి డీల్ అయితే మనం కమిషన్ తీసుకుంటాం సార్. చిన్న బండి కాదు సార్, ఇది 2,50,000 బండి కాబట్టి బండి చిన్న బండి కాదు సార్. ప్రైస్ వచ్చేసి 2,50,000 చిన్న బండి కాదు సార్. ఇది చిన్న ప్రైస్ చిన్న ఉంది సార్. 6,000 కమిషన్ తీసుకుంటాం సార్ బండి డీల్ అయితే. ఓపెన్ టు ఓపెన్ ఫేస్ టు ఫేస్ ఏదని చెప్తాను సార్ నేను. బండి ప్రైస్ వచ్చి 2,50,000 చెప్తుండు. ఇది ఫిక్స్ రేట్ అని కాదు సార్, తగ్గుతుంది సార్. మీకు బండి నచ్చిందంటే నా నెంబర్ కాల్ చేయండి సార్. మా నెంబర్ కాల్ చేస్తే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బండి డీల్ అయితే ప్రైస్ మీకు అంతా ఓకే. బండి నచ్చిందంటే సార్, బండి తీసుకున్నాను కూడా బండి డీల్ అయిపోతే మనకు 6,000 కమిషన్ తీసుకుంటాం సార్ బండి. ఇది సార్ బండి. బండి నచ్చిందంటే నా నెంబర్ వచ్చేసి 9603733520. నా నెంబర్ కాల్ చేయండి, మీకు లైవ్ ఫోటోస్ అని వీడియో షేర్ చేస్తాను సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, 9603735202. నా నెంబర్ కాల్ చేయండి, ప్రతి ఒక్కరిని షేర్ చేస్తాను సార్. మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీకు లైవ్ చూసుకోండి, మాడుకోండి సార్. బండి డీల్ అయితే మనం 6,000 కమిషన్ సార్. ఇది సార్ బండి అయితే ఇంటీరియర్ అవుట్లుక్ అన్ని చూపించాను. మీకు నచ్చిందంటే నా నెంబర్ కాల్ చేయండి, 9603735202. నా నెంబర్ కాల్ చేయండి సార్. ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను సార్, నా ఛానల్ చూసిన లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మరి ప్లీజ్ చెప్తున్నాను సార్. చాలామంది చేస్తున్నారు, నేను చెప్పినట్టు నా మాట మీద చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా సబ్స్క్రైబ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మరి అందరు చేసిన నాకు నమ్మకం ఉంది సార్. ఇది సార్ బండి చెప్పాం కదా. నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేసుకోండి సార్, మర్చిపోకండి సార్. థ్యాంక్ యూ సార్.